ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటంటే రాజధాని ఆంధ్రప్రదేశ్కి అవసరమా లేకపోతే లేదంటారా? అలా అంటారేంటండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి ఒక్క దేశానికి రాజధాని అవసరం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానులు 3 ముక్కలాట ఆడింది అనమాట. ఇదిగో వైజాగ్ వెళ్ళిపోతా, ఇదిగో కర్నూలు పెడేస్తా, ఇదిగో అమరావతిలో రెడీ చేస్తా అని 3 ముక్కలాట ఆడడం వల్ల రాష్ట్రానికి ఎటువంటి కంపెనీలు కూడా రాలేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటేనే అక్కడ కొన్ని కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు కానీ సెంట్రల్గా ఉండడం వల్ల వచ్చే కంపెనీలు కూడా వాటికి వచ్చే ఇల్లీగల్ సమస్యలు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళు సమస్య సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 3 రాజధానులు పెట్టడం వల్ల అప్పుడు ఏమైందంటే కంపెనీలు కూడా భయపడి ఎక్కడ సమస్య వస్తే ఏ రాజధానికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాక ఆ కంపెనీలు కూడా రాకపోగా రాష్ట్రం కూడా డెవలప్ పూర్తిగా మందగించింది. సో మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి ఈ యొక్క రాజధానికి లీగల్గా చేసుకొని నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఈ రాజధానిని మార్చేదానికి అవకాశం లేకుండా లీగల్గా అన్ని సమస్యలు తీర్చేసుకొని ఈ యొక్క రాజధానిని అమరావతి రాజధానిని పర్ఫెక్ట్గా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సెల్ఫ్ సస్టైనబిలిటీ క్యాపిటల్గా మేము తీర్చిదిద్దామని. అది వరకు చాలా మంచిదే. ఏదైతే అందులో కూడా పర్యావరణం చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా పూర్తిగా పర్యావరణాన్ని నెగ్లెక్ట్ చేయకుండా పర్యావరణాన్ని కాపాడుతూ సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీగా డెవలప్ చేయాలని మేము కూడా కోరుతున్నాం. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వ పాలకులు మొదట్లోనేమో అసెంబ్లీ సాక్షిగా 33,000 ఎకరాలు సేకరించారు, అమరావతి అక్కడ రాజధాని కూడా మాకు సవ్య అని చెప్పారు. తర్వాత వాళ్ళు 3 రాజధానులను ఏర్పాటు చేయడం ద్వారా 3 ప్రాంతాలని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రజలకు చెప్పినటువంటి మాట. దాని గురించి మీరు ఏమంటారు? అభివృద్ధికి రాజధానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే రాజధాని అనేది అక్కడ పరిపాలన వరకు రాజధాని ఉపయోగపడుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం, మనం పరిపాలన వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ చేయొచ్చు. ఎందుకంటే వచ్చే కంపెనీలన్నీ కేవలం రాజధానిలో కాకుండా చుట్టుపక్కల ఉన్న మిగతా సిటీల్లో పంపిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక సైడు, జ్యుడిషియరీ క్యాపిటల్ ఒక సైడు, ఇలా ఉండడం వల్ల అక్కడే వచ్చే సమస్యలు తీర్చుకోవడానికి చాలా లేట్ అవుతుంది. అదైతే చాలా పెద్ద తప్పు చేశారు. దాన్ని ఇప్పుడు వైసీపీ కూడా సమర్పించుకోలేకుండా అనమాట. మొన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, మీరు ఈ యొక్క 3 రాజధానుల మీద కట్టుబడి ఉన్నారంటే లేదు మేము పార్టీతో మాట్లాడే అని చెప్తాం. వాళ్ళకే లేదనమాట. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే లేదు. వాళ్ళు 3 రాజధానుల మీద కట్టుబడి ఉన్నారు లేదా అమరావతి మీద ఉన్నారని వాళ్ళకే ఒక ఐడియా లేదు. సో ఆ విధంగా చేయడం వల్ల ప్రజలు వాళ్ళని ఓడించారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గెలిపించారంటే ఏదో ఆశ ఉంది ప్రజల్లో. ఈ యొక్క అమరావతిని పూర్తిగా డెవలప్ చేసి నాట్ ఓన్లీ అమరావతినే కాదు, తిరుపతి కానీ, రాయలసీమకు సంబంధించి తిరుపతి కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం కానీ, దానికి సంబంధించిన ప్రత్యేకతలు అక్కడ ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసి అక్కడున్న యువతకి స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతం రాజధాని ఎంపికకి సరైందని అంటారా? అంటే అన్ని ప్రాంతాలు అనువుగా అన్నిటి పోల్చుకుంటే ఆ ప్రాంతం అనేది కరెక్టా కాదంటారా? అది వాళ్ళ యొక్క కమిటీ వాళ్ళు నిర్వహించింది. దానికి అప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా సపోర్ట్ చేసింది. అమరావతికి ప్రతి ఒక్క పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కూడా సపోర్ట్ చేసింది. సిపిఎం సపోర్ట్ చేసిందంటే అది ఖచ్చితంగా మంచి ప్లేస్ అయి ఉంటుంది అనమాట. ఆ విధంగా ఆ ప్లేస్ మంచిదే కాబట్టి దాన్ని పూర్తిగా విస్తరించడానికి, రాజధాని అంటే విస్తరించడానికి అవకాశం ఉంటుంది అనమాట. చుట్టుపక్కల ఎటువంటి కొండలు లేవు, సముద్రాలు లేవు కాబట్టి విస్తరించడానికి కూడా అవకాశం ఉంది. రేపు ఎక్కువ కంపెనీలు వచ్చినా సరే ఆ ప్రాంతం ఎక్కువ విస్తరించడానికి, డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. రాజధాని అనేది మంచి ఏరియా. రాష్ట్రానికి మధ్యలో ఉండడం వల్ల సరే అటుండి ఉత్తరాంధ్ర నుండి వచ్చేవాళ్ళు, ఇక్కడ కుప్పం నుంచి రాయలసీమ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా మధ్యలో ఉండడం వల్ల సమయానికి చేరుకొని వాళ్ళ యొక్క పనులు ముగించుకుంటారు. ఓకే, మరి అన్ని వేల ఎకరాలు ఎందుకు ఒక రాజధానికి? కొద్దిగా ఉంటే సరిపోతుంది కదా, బట్ అన్ని వేల ఎకరాలు సేకరించారు, ఇప్పుడు ఇంకా కావాలంటున్నారు. అసలుకి ప్రభుత్వం ఎందుకు అన్ని వేల ఎకరాలు సేకరిస్తుంది, అంత అనవసరం అని చెప్పేసి కొంతమందిలో ఉన్నటువంటి అభిప్రాయం. దాని గురించి మీరేమంటారు? రాజధానికి ఇప్పుడు ఉండాలండి, భూమి ఉండాలి ఖచ్చితంగా. ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి ఇస్తున్నారు. దానికి ఎవరైతే ఇబ్బందులు, ఒకరికొకరికి ఇబ్బందులు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ స్వయంగా ఇస్తాం. 33,000 ఎకరాలు సేకరించారంటే అది మామూలు విషయం కాదు. ఇంకొంచెం అడుగుతున్నారంటే అది కేవలం గవర్నమెంట్ కిందే ఉంటుంది కాబట్టి రేపు ఫ్యూచర్లో ఎటువంటి కంపెనీలు వచ్చినా వాటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి భూములు ఇవ్వడానికి కానీ ఈ యొక్క భూమి అవసరమవుతుంది. అదేవిధంగా ఈ కొన్ని సంస్థలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టే సంస్థలు, ఆర్బీఐ కానీ, ఈ ఎస్బీఐ బ్యాంకులకు సంబంధించి కానీ, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి భూ సమస్య లేకుండా ఉండాలి. అందుకు సేకరిస్తుంటారు. అదే బలవంతంగా సేకరిస్తే మేము ఒక విద్యార్థులుగా మేము వ్యతిరేకిస్తాం. బలవంతంగా కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు ఇస్తే మనం స్వాగతిస్తాం దాన్ని. నెక్స్ట్ ఫ్యూచర్లో హైదరాబాద్లో తలదన్నే మన యొక్క రాజధాని ఏర్పాటవుతుందని నా ఉద్దేశం. ఓకే, అయితే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. మీరు గమనించుకుంటే ఆ పనులు కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వానికి మీ తరపు నుంచి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ముఖ్యంగా మద్దతు తెలుపుతాం. ఈ రాజధాని విషయంలో ఈ యొక్క పనులు ఫాస్ట్గా పూర్తి చేయాలి. సో చూసుకోవాలి, తక్కువలో ఖర్చు పెట్టుకుంటూ సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే స్వయంగా డెవలప్ చేసుకునే రాజధాని కాబట్టి చూసుకోవాలి దాన్ని, అది కూడా చూసుకోవాలి. అదేవిధంగా
మేము ఈ రాష్ట్రంలో ఉన్న పరిశోధక విద్యార్థులుగా మేమే విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఎటువంటి రాజధానికి అవసరమైన హెల్ప్ కావాలన్నా కూడా పరిశోధక విద్యార్థులుగా మేము ముందుండి అక్కడికి వచ్చి పనిచేసేదాన్ని కూడా మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి నీ అభిప్రాయం ఏంటంటే రాజధాని ఉండాలా, అసలు ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదా? ఉండాలన్న, ఖచ్చితంగా ఒక స్టేట్ ఉందంటే దానికి ఒక క్యాపిటల్ అనేది ఉండాలి కదన్న. ఓకే, అంటే ఎందుకు ఉండాలమ్మా ఒక రాష్ట్రానికి రాజధాని అంటే నీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఇప్పుడు ఇండియాకి ఎట్లా ఢిల్లీ ఎట్లానో ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలన్న. రాజధాని ఉండడం వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటి, అంటే ఏమేంటి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఉపాధికి సంబంధించి ఎలాంటి అవకాశాలు మనకు ఉంటాయి? ఇప్పుడు ఉన్న నిరుద్యోగంలో అయితే జాబ్స్ గురించి ఇప్పుడు ఐటీ రంగం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎట్లా అంటే ఐటీ రంగం హైదరాబాద్లో ఉండేది. ఇప్పుడు విడిపోయినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ఐటీ సెక్టార్ ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టాలని చెప్పేసి మన సీఎం అనుకుని ఉన్నారు. అంటే ఇట్లా విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు అన్నీ వస్తాయి కాబట్టి రాజధాని ఉండాలంటున్నావు. మరి ఇటువంటి రాజధాని ఒకటి ఉంటే మంచిదంటావా? అంటే గత ప్రభుత్వం మనం చూసుకుంటే 3 అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు గత ప్రభుత్వ పాలకులు. ఒకటి ఉంటే మంచిదా లేదా 3 ఉంటే మంచిదా రాజధానులు? అంటే ఇప్పుడు ఒకదాని కోసమే ఇప్పుడు 3 ఉన్నాయనుకో 3 డెవలప్ చేయడం కష్టం కదన్న. ఒకదాని మీద ఫోకస్ పెడితే ఒకటే డెవలప్ చేయడం ఈజీ కదన్న. అంటే దాని మీదే ఫోకస్ అయ్యింది అక్కడే డెవలప్ అవడం మంచిది. కానీ 3 ఉంటే ఇప్పుడు అదే చేయాలా ఇదే చేయాలనే ఉంటుంది కదా. అంటే కేవలం ఒకదాని మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా, ఒకదాని మీద శ్రద్ధ పెట్టడం ద్వారా తొందరగా అయిపోతుంది. అవునండి. అయితే రాజధాని అమరావతి కరెక్ట్ అంటారంటే అమరావతి ప్రాంతం పెట్టడం కరెక్ట్ అంటా, లేకపోతే ఇంకేదైనా లొకేషన్ నీకు అనిపించింది? అంటే ఇప్పుడు ఇప్పుడు కర్నూలు అనుకో అన్న, అది ఒక సైడ్. ఇది అమరావతి అంటే సెంటర్ ఆఫ్ ద స్టేట్ ఉంది కాబట్టి అమరావతి బాగుంటుంది అని చెప్పేసి. సో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే అమరావతి మధ్యలో ఉంటుంది కాబట్టి రాజధానిగా సరైనది ప్రాంతం అయితే. అక్కడ రైతులు కూడా వాళ్ళకి ల్యాండ్ అవన్నీ ఇచ్చారు. ఇప్పుడు వేరేది తీసుకోవాలన్నా అక్కడ మళ్ళీ అన్ని సెట్ చేసుకోవడం కష్టం కదా. అందుకు అయితే కొంతమంది మాట్లాడుతున్నారు రాజధాని అమరావతికి సంబంధించి 33,000 ఎకరాలు ఎందుకు, చాలా కొద్ది ప్రాంతమే తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా 33,000 ఎకరాలు అవసరం అంటావు రాజధాని నిర్మించడానికి, అవసరం లేదు అంటావా నువ్వు? ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అనేది జరగాలంటే ఖచ్చితంగా కావాలన్న. ఐటీ సెక్టార్ కానీ ఇప్పుడు సెక్రటేరియట్ కానీ ఉంది అక్కడ, కానీ ఇప్పుడు కావాలి కదన్న. అన్నీ మనకి కావాలన్నప్పుడు ఇంకా ఐటీ సెక్టార్ కావాలి, మనకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి అడిగేది మనల్నే కదన్న. ఇంకా దానికోసం కావాలని. అంటే ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం, మనం చెన్నై చూసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఎంతో బాగా డెవలప్ అయ్యాయి. వీటికి అనుగుణంగా వీటిలాగానే మన అమరావతి కూడా అవుతుంది నమ్మకం నీకుందా? అవుతుంది అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి 2040 ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఖచ్చితంగా ఈ 5 yearsలో ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద నీకు నమ్మకం ఉందా? అవునన్న. హైటెక్ సిటీ ఆయన విజన్ మీదే కదన్న నడిచింది హైదరాబాద్. ఇప్పుడు అమరావతి కూడా అట్లే నడుస్తుంది అనుకుంటున్నాను. అంటే కేవలం ఆయన అది చేశాడు కాబట్టి అది చేసినా ఇది చేయగలని నమ్మకం. అవునన్న. ఓకే, అయితే అమరావతి హైదరాబాద్లో అవుతుంది, దానికి మించే అవకాశాలు ఉన్నాయంటావా? దాని అప్పుడు డెవలప్మెంట్ అప్పుడు జనరేషన్కి అట్లా అయిందన్న. ఇప్పుడు జనరేషన్కి ఇంకా డెవలప్ అయింది కాబట్టి ఇంకా బాగా చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, ఖచ్చితంగా అమరావతి అయితే ఇంకా అన్ని రంగాల కన్నా ముందుందంట. ఉంది. అంటే గతంలో చూసుకుంటే కొంతమంది గత ప్రభుత్వ పాలకులు మొదట్లో ఒక రాజధాని అని చెప్పేసి తర్వాత గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ టీడీపీ పార్టీ వాళ్ళు మాత్రం మొదటి నుంచి ఒక రాజధాని అని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు. ఈ మాట మార్చడం దాని గురించి మీరే ఉంటారు? ఈ లాస్ట్ 5 years కన్నా ముందు 5 years ఖచ్చితంగా ఫస్ట్ అమరావతి అన్నారు కదన్న. ఇప్పుడు కూడా అమరావతి అన్నారు కదా, ఇంకా అమరావతి డెవలప్ చేస్తారని నేను అనుకుంటాను. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా గత 2019 నుంచి 24 మధ్యలో అమరావతి రాజధాని ప్రాంతంగా కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో అవన్నీ పక్కన పెట్టేశారు గత ప్రభుత్వం వాళ్ళు. దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు నష్టం అయిపోయాయి. ఇలా ప్రజాధనం, రైతులు ఇబ్బందులు పడ్డారు. అక్కడ ప్రాంతాలు కొన్ని బిల్డింగ్స్ కావచ్చు, ఇనుము ఇవన్నీ తుప్పుపట్టిపోయాయి. అంత ప్రజాధనం వృధా అవడం పట్ల నీ యొక్క అభిప్రాయం ఏమంటావు? మరి ఆ ప్రభుత్వంలో వాళ్ళు రైతులు చాలా కష్టపడ్డారు అన్న. ఎన్ని రోజులు వాళ్ళు ర్యాలీ చేశారు, ధర్నాలు చేశారు, అయినా వాళ్ళ మీద చేయలేదంటే మనం చెప్పలేము కదన్న. ఓకే.